నుంచి హైదరాబాద్ వెళ్ళిన యువకుడు ఇక్కడ. ఆ విషయం అర్థం కావట్లేదు మీకు. మా పవర్ అంతా తెలియాలంటే నేను రావాలని అక్కడి నుంచి వెయిట్ చేస్తున్నా. ఏమంటారు డార్లింగ్? అది విషయం. ఒకడు నాకు ఎదురు వచ్చినా వాడికే రిస్క్, ఇంకొకటికి నేను వెళ్ళినా వాడికే రిస్క్. చూడు ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, మాడిపోతావు. అర్థమైంది, ఇప్పుడే అర్థమైంది. రెండో వైపు బాగా ఓకే ఓకే తొక్కి పడేస్తా. రెండో వైపు, వెనక వైపు, ముందు వైపు కాదు. రైట్, కార్యక్రమంలో తర్వాతగా నిజంగా అబ్బా అబ్బా వినడానికి ఎంత హాయిగా ఉంది ఈ పదం. అంటే నా నరనరాల్లో అగ్గి పుడుతుంది. నందమూరి వంశం అంటే అది. ఎందుకంటే నాకు ప్రేరణ. ఒక డైలాగ్ చెప్పాలంటే, డైలాగ్ వచ్చిందంటే దానికి కారణం ఒక మహానుభావుడు అన్నా. నిజంగా రీసెంట్ భలే భలే మగాడు అని ఒక సినిమాలో కూడా చేశాను. చూడండి, అందరూ మన వాళ్ళందరూ యూత్ అందరూ తెలుసు. నేను ఇక్కడ వాళ్ళకి జబర్దస్త్ చూసారా మొన్న రీసెంట్గా లాస్ట్ ఎపిసోడ్ శుక్రవారం మనమే గెలిచాం బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ది డే. మనం యూత్ అందరూ సపోర్ట్ చేస్తే గెలవకుండా ఏం చేస్తాం చెప్పండి డార్లింగ్స్. అది మరి మీ అందరి కోసం భలే భలే మగాడు వేలో నాకు అవకాశం రావడానికి ఒక కారణం ఉంది. చెప్తాను ఖచ్చితంగా చెప్తాను. పెద్దన్న డైలాగులు ఉన్నాయి, భారీగా ఇంత కొడుకులు ఉన్నాయి, అద్దరే అవడం అంతే. భలే భలే మగాడు వేలో నాకు అవకాశం రావడానికి కారణం ఒకే ఒక డైలాగ్ అండి. ఓ డైలాగ్ చెప్పడం వల్ల మారుతి గారు నాని లేచి నన్ను హక్ చేసుకొని, డార్లింగ్ ఈ డైలాగ్ నేనైతే 10 రోజులని చెప్పేవాడు కాదేమో అని ఒకటే మాట అనేసి స్టేజ్ మీద నాకు అంత పేరు తెచ్చి ఆ సినిమాలో అవకాశం ఇచ్చిన డైలాగ్ స్టార్ట్ చేసి స్టార్టింగ్లో తర్వాత నువ్వు అడిగిన ఎన్టీఆర్ గారి డైలాగ్, భారీ డైలాగ్ కూడా చెప్పేస్తా. రెడీ టాక్ ఓకే. యారా ఎర్రి పప్ప, ఎటువంటి కష్టము పడకుండా, అసలు ఏ క్వాలిఫికేషన్ లేకపోయినా మీ నాన్న ఉన్నోడన్న ఒకే ఒక కారణంతో చెమట కూడా పట్టకుండా స్ట్రైట్ గా వెళ్ళి ఎండి చైర్లో కూర్చున్న నీకే అంత పొగరుంటే, అమ్మ నాన్న తిప్పలు పడి స్కూల్ ఫీజు కడితే ఎల్కేజీ నుండి 10th క్లాస్ వరకు కష్టపడి చదివి పాస్ అయ్యి ఇంటర్లో ఈజీగా ఉన్న గ్రూపులన్నీ వదిలేసి ఎంపీసీ చదివితే ఇంజనీరింగ్ అవుతానని తెలుసుకొని కష్టమైన అదే గ్రూప్ సెలెక్ట్ చేసుకొని మ్యాథ్స్ కోర్స్ ట్యూషన్, ఫిజిక్స్ కోర్స్ ట్యూషన్, కెమిస్ట్రీ కోర్స్ ట్యూషన్ అంటే రోడ్లు పట్టుకు తిరిగి ఆ ఫీజు కట్టాలి ఈ ఫీజు కట్టాలని అమ్మ నాన్న హింస పెట్టి బోర్డ్ ఎగ్జామ్లో పాస్ అవడం కోసం రాత్రితో ఫ్లాస్క్లో టీ పెట్టుకుని కష్టపడి చదివి పొద్దున్న లేచి అలారం పెట్టుకుని మళ్ళీ చదివి తీరా పాస్ అయ్యాక ఎంసెట్లో సరైన ర్యాంక్ రాకపోతే లాంగ్ టైం కోచింగ్ తీసుకొని అప్పటికీ కుదరకపోతే అమ్మ నగలు తాకట్టు పెట్టి మేనేజ్మెంట్ కోటాలో సీటు సంపాదించి ఈ సొసైటీలోకి వస్తే ఫస్ట్ ఇయర్ నుంచి 4th ఇయర్ వరకు ఉన్న అరియర్స్ అన్ని ఒకేసారి కంప్లీట్ చేసి జనాల్లోకి వస్తే ఈ జనమంతా నాకు ఉద్యోగం లేదంటూ నీచంగా మాట్లాడుతున్నాను. లెక్క చేయక ఉద్యోగం కోసం ఆ ఆఫీసు ఈ ఆఫీసు అంటూ 4 ఏళ్ళుగా పిచ్చుకులా తిరుగుతున్నాను. నన్ను ఎందుకు పనికిరావు తిండి దండగా మా నాన్న తిరుగుతుంటే ఒక్కో మెతుకు గొంతులో దిగలా ముళ్ళులా గుచ్చుకుంటుంటే మింగలేక కక్కలేక చస్తూ బ్రతుకుతున్న నాకు దామచర్ల జనార్దన్ లాంటి ఒక మహానుభావుడు పిలిచి గొప్ప అవకాశం ఇస్తే ఈ రోజు దాన్ని కూడా లాగేసుకోవాలని చూస్తున్నాను. నీలాంటి బేవర్స్ గాని ఎదిరించి నీ ముందు నిలబడి మాట్లాడుతున్న ఉద్యోగం లేని థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు పవర్ఫుల్ డైలాగ్ చెప్పాం, కాస్త నవ్వించాలి కదా, మన ఆడవాళ్ళు అందరూ ఉన్నారు కాబట్టి. ఇప్పుడు ఇంకొకరిని సప్తగిరి, నాకు చాలా పేరు వచ్చింది సప్తగిరి వాళ్ళే. ఓకే చేద్దాం, అది కూడా చేస్తాను. సప్తగిరి కావాలండి మాకు, ఇలా మా వాళ్ళకి సప్తగిరి కావాలండి. ఆడదాని నేను బాత్రూమ్ వేసుకొని తిరిగాల్సిన బట్టలు బచ్చాలు వేసుకొని తిరుగుతావే, నీకు ఎంత తేలుస్తా అసలు నీ బాధ్యత సంస్కృతి నాకు వదిలేయండి. ఈ చుట్టేంటి, ఈ పొట్టేలా మా పొట్టేంటి అచ్చు దేవుడా, ఈ తాటు వాళ్ళందరూ స్టేషన్ తిరుగుతాను, నీ ఎంత తేలు. పట్టుకు వచ్చినారా దాన్ని, చిన్నపిల్ల నేను కూడా చూడకూడదు తొక్కేసిందిరా, రోడ్ల తెలియలేసి తక్కినట్టు తొక్కేసిందిరా, గులాబ్ జాములు కలగలాడిపోయిరా సుచ్చుకుపోయేస్తానక్క, సుచ్చుకుపోయేస్తానక్క. ఏందక్క మైకి తీస్తున్నా, ఇంకో రౌండ్ వేసుకుంటారు నా వల్ల కదక్క. ఒక సాంగ్, మంచి సాంగ్ వేసినాక మరో ఎంట్రీ ఇచ్చి మీ అందరిని ఇలాగే నవ్విస్తాను. ఇంకో సాంగ్ చేసేదా? సాంగ్ ఒక సాంగ్ ఇద్దాం, బాలయ్య బాబు సాంగ్ కొట్టింటే మళ్ళీ ఎనర్జీ వస్తుంది నాకు, అప్పుడు మళ్ళీ ఎన్టీఆర్ డైలాగ్ వస్తా. ఓకే, థ్యాంక్ యూ వీరబాబు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. వచ్చారు అని ఏదో ఆడిచ్చేసారు, గులాబ్ జాములు కలకలాడతాయి. అబ్బే అలాంటి వాటితో మాకు పని ఉండవు అనమాట. సో అవి పక్కన పెడితే సో మరి మీ అందరి కోసం మరో సూపర్ సాంగ్ మన
సీనియర్ ఎన్టీఆర్ గారు. ఏమండి ఎప్పుడు ఈ మధ్య వచ్చినాయండి మీరు? మరీను నాకు ఆయన్ని చూస్తుంటేనే సిగ్గుగా ఉంది. సారీ, మీ అందరి కోసం. నేను ఆ కాలంలో పుట్టుంటే ఇప్పటికీ ఎక్కడుండేదాన్నో తెలియదు, కానీ మరి ఆ కాలంలో ఆరేసుకోబోయి పారేసుకున్నారు. ఆయన అక్కడి నుంచి చూస్తున్నారు, ఇక్కడ కూడా చూస్తూనే ఉంటారు. ఈ కాలంలో పుడితేనే ఇంతమంది పిట్టల్ని కలకల కలకల ఆడిస్తుంది. ఆ కాలం అంటే పెద్ద జాగ్రత్త పుట్టుంటావు పుట్లో. సత్య గారు ఒకళ్ళని ఆడించడమే తప్ప ఒకళ్ళని ఆయన్ని ఎవ్వరు ఆడించలేదు. ఆయన మనల్ని ఆడిస్తారు. ఏమంటారండి? అంతే కదా? సో మరి మీ అందరి కోసం మరో బ్యూటిఫుల్ సాంగ్ అండి. అరే 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 నీ ఎప్పుడు
మన బాలయ్య బాబు పాట పాడతాడు. మీరందరూ గట్టిగా ఓరేసుకుంటే ఓకే. రెడీనా? చూడు మామ ఈ దిమ్మ తిరిగి బొమ్మడిపోద్ది బాలయ్య. ఎంజాయ్ చెయ్యి మామ నీ నరం నరం వెలిగడిపోద్ది. ఇలాంటి పాటలు ఇంకా కావాలంటే ఒకసారి మీ అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి. మళ్ళీ మిక్సింగ్ లో పాడుకుందాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. రాకసి అని నా వెనుకుంటూ రావడం కాదు, మన యువజన నాయకుడు, మన దావుడు చెల్ల యువజన నాయకుడు మరి యువజనంలో నేను ఉన్నాను అని చెప్పడం కాదయ్యా, యూత్ లో నువ్వు ఉండడం కాదు. మన సత్య గారు ఆల్రెడీ మిమ్మల్ని చూస్తున్నారు. స్టేట్ టు ఫేస్ హ్యాండ్ టు హ్యాండ్ సింగిల్ హ్యాండ్ గా చూస్తున్నాడు. ఆయన నన్ను చూడగలరు, నేను చూడలేను. ఆ సత్తా నాకు లేదు, ఆ ధైర్యం నాకు లేదంట. చూపులు గుచ్చుకుంటున్నాయని
అని చెప్పి అంతే, కవర్ చేసుకోకు. చూపులు ఎదురుగానే ఉన్నాయి, ఎదురుగానే గుచ్చుకుంటున్నాయి. అందుకన్నా ముందు ఆయన చూపులు నా వీపు గుచ్చుకుంటున్నాయి. అక్కడ చూడు. అయ్యో జోకేసింది. అయ్యా అయ్యా బాబు వచ్చారయ్యా, చంద్ర బాబు వచ్చారయ్యా. చెప్తే ఎందుకో ఆ విధంగా మన ఇద్దరు ముందుకు పోదాం. రెడీ టేక్. సో మరి మీ అందరి కోసం ఇందాక చెప్పాను కదా, అన్న నందమూరి తారక రామారావు గారు ఒక భారీ లెంతి డైలాగ్ అని చెప్పి మన సీనియర్ యూత్ మొత్తం సీనియర్స్ అందరూ ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. మేడం మీరే నా పాంచాలి ఈ డైలాగ్ వారికి. పాంచాలి ఎలా రా? నందమూరి డైలాగ్ చెప్పాలంటే గొంతుల నుంచి ఇది రావాలా, ఎనర్జీ రావాలా. అందరూ నందమూరి అభిమానులు అందరూ ఎక్కడెక్కడ ఉన్నాయి గట్టిగా ఒకసారి వేసుకోండి. అది లెక్క. ఓకే, ఇవే నా పాంచాలి అనుకోండి. రెడీ? పాంచాలి పంచభద్రుక. ఏమేమే నీ ఉన్నత విట్టాటహాసము, ఎంత మరువు ఎత్రించిన మరుపునకు రాక హృదయ శరీరాయమనములైన నీ పరిహాసారవములైన కన్నపటమును పయ్యలు చేయుచున్నవే. క్షీరవారాజ చరిత్రాక సుధాకర పరవంశ సముత్పన్న మహోత్తమ క్షత్రియ పరిపాలిత